హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని చూసే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో పకోడా చేశాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా కాలీఫ్లవర్ని బాగా క్లీన్ చేసుకొని ఒక క్షణం పక్కన తడి ఆరబెట్టుకొని కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని ఒక వడజాల్లో వేసుకొని మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యపిండి, మనకి అందుబాటులో ఏముంటే అవి వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 రెమ్మల కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా ఈనిల్లా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. మీకు తడిగా అనిపించకపోతే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం నేనైతే కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు అందుబాటులో ఉంటే వేయండి, లేదంటే లేదు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న కాలీఫ్లవర్ పకోడాని ఇందులో యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేరే బౌల్లో కనుక తీసుకున్నారంటే సింపుల్గా టేస్టీ కాలీఫ్లవర్ పకోడా రెడీ అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను షార్ట్ వీడియోస్ కన్నా ఫుల్ వీడియోలో ఇక నుంచి ఎక్కువ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ అయితే ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే గెయిన్ అవుతారు, కానీ వాచ్ టైం అయితే అస్సలు కౌంట్ అవ్వదు. అందుకనే ఇంకా ఫుల్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.